హలో అండి. వీకెండ్ రొటీన్‌గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పార్టీస్ ఇవి కాకుండా ఏదైనా కొత్తగా సరదాగా అయితే చేయాలనిపించిందండి. సో, నేను ఈ వీకెండ్‌లో ఏం చేశానో నాతో పాటు మీరు కూడా వచ్చేసి చూసేయండి. దానికంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్మనీలో ఇలా రోడ్డుపై ఒకేసారి బస్ ఇంకా ట్రామ్ అయితే ఇలా వెళ్తూ ఉంటాయండి. చూడండి భలే ఉన్నాయి కదా! అలా ఒకేసారి 2 అలా వెళ్తూ ఉంటే సో, నేనైతే ఇలా ఒక ట్రామ్, బస్సు ఎక్కేసి అలానే ఇంకొక ట్రైన్ కూడా అయితే ఎక్కేసానండి. అదొచ్చేసి రీజనల్ బాన్ అంటారు. ఆర్ఈ అంటారండి. సో మా సిటీ నుంచి ఒక 1 అవర్ ఈ ఆర్ఈలో అయితే జర్నీ చేసేసి నేను ఇక్కడ ఒక గ్రూప్తో అయితే కలిసానండి. ఇక్కడ మేమందరము కలిసి హైకింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. ఈ గ్రూప్లో మాతో పాటు ఒక కుక్క కూడా హైకింగ్ అయితే చేసేసిందండి. ఇలా అందరం కూడా సరదాగా హైకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ గ్రూప్లో నాకైతే ఒక్క వ్యక్తి తప్ప మిగతా ఎవ్వరు కూడా నాకైతే పరిచయం లేదండి. అందరూ కొత్త వ్యక్తులు. ఇలా వెళ్తూ ఉంటే రోడ్డు సైడ్ అయితే ఒక ఫ్లీ మార్కెట్ అనేది పెట్టేశారు పిల్లలు వాళ్ళ బొమ్మల్ని అమ్మటానికి. ఫ్లీ మార్కెట్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. మీరు తప్పకుండా ఆ వీడియోని చూసేయండి. కింద నేను లింక్ ఇస్తాను. అలానే ఇలా మేమైతే ఒక చిన్న ఫారెస్ట్లోంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా ఫారెస్ట్లో కొద్దిసేపు చేసేసి ఇలా పంట పొలాలు, ఇలా ఫీల్డ్స్, ఇలా ఫార్మ్స్ సైడ్ అయితే చిన్నగా హైక్ చేస్తూ వచ్చామండి. చాలా కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు. సో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చారండి. సో వాళ్ళ కంట్రీలోని లైఫ్ స్టైల్స్, ఇంకా అక్కడ వాళ్ళ ఏమైనా స్పెషల్స్ అవన్నీ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళు దేనికోసం ఈ కంట్రీకి వచ్చారు అలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ హైకింగ్ అయితే చేస్తున్నామండి. నేను మార్నింగ్ వచ్చేసి 8 o'clockకి ఇంట్లో నుంచి బయలుదేరిపోయి ఆ సిటీకి అయితే వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి అయితే హైకింగ్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి నాకు ఈవినింగ్ 7:30, 8 అయితే అయ్యింది. సో అలా ఆల్మోస్ట్ 10 hours అయితే కంటిన్యూస్గా హైకింగ్ చేస్తూనే ఉన్నామండి. చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో. నిజంగా అలా మాట్లాడుకుంటూ అంత దూరం ట్రావెల్ చేసామా అనిపించింది. మనం జనరల్గా ఒకరం వాకింగ్కి వెళ్తే అబ్బా అనిపిస్తుంది. కానీ ఇలా సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా అయితే వెళ్ళాము. మధ్యలో మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. జస్ట్ స్నాక్స్ కోసం అనేసి రిలాక్స్ అయ్యాము. ఇక్కడ ఒక యాపిల్ ట్రీస్ అయితే కనిపించాయండి. వాటి యొక్క హిస్టరీ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ రాశారు. సో ఆ యాపిల్ ట్రీస్ అంటే చాలా స్వీట్గా ఉంటాయంట. సో అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి, వాటిని ఎప్పుడు మొత్తం ప్లాంట్ చేశారు అవన్నీ అయితే హిస్టరీ దాని మీద రాశారు. ఇంకా అలానే కొంచెం ముందుకు వస్తూ వస్తూ ఇక్కడ చూడటానికి ఒక చిన్న బ్రిడ్జ్లా కనిపించిందండి. కాకపోతే దాంట్లో వాటర్ ఏమీ లేవు. ఇదివరకు ఎప్పుడో వాటర్ ఉన్నాయంట. సో మా గైడ్ అయితే మధ్య మధ్యలో ప్రతి ప్లేస్ యొక్క స్పెషల్ ఏంటి అనేసి అయితే చెప్తూ ఉంటాడండి. సో తను మాత్రం అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైం ఇలా హైకింగ్కి రావటం. జనరల్గా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో సరదాగా